మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు తమ పోరాట పందాను మార్చుకోవాలని జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. మావోయిస్టులు తమ లక్ష్యాలను సమీక్షలను ఇప్పుడున్న పరిస్థితుల్లో చట్టబద్ధమైన పద్ధతుల్లో చేయాలని ఆయన సూచించారు. ఇక మావోయిస్టులు సమాజంలో దుష్టులు దుర్మార్గులని తాము భావించడం లేదని, వారు సామాజిక మార్పు కోసమే పూనుకుని పనిచేశారంటున్న కోదండరాంతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. డీజీపీ ఎదుట మావోయిస్ట్ కీలక నేతలు ఇద్దరు లొంగిపోయారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మనతో పాటు కోదండరాం సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, తెలంగాణలో కీలక నేతలు దేవ్జీ కావచ్చు, రాజారెడ్డి లొంగిపోయారని చెప్తున్నారు. మీరు నిన్న ఒక సమీక్షతో పాటు ఒక లెటర్ రిలీజ్ చేశారు. దీనిపై వాళ్ళ విషయం మాకు తెలియదు. అధికారికంగా ఇప్పటివరకు అయితే ఏ ప్రకటన నేను చూడలేదు, కాబట్టి దానిపై నేను మాట్లాడాను. మేము కోరేదల్లా ఒకటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఆచరణను తాము సమీక్షించుకొని తాము కొంత లీగల్ పద్ధతుల్లో పనిచేయటానికి పూనుకోవటం మంచిది అనేది మా ఒక అభ్యర్థన. ఎందుకంటే వాళ్ళ సమాజంలో వాళ్ళు ఏం దుష్టులు దుర్మార్గులు అనే అభిప్రాయంతో మేము లేము. వాళ్ళు కూడా సమాజంలో ఒక మంచి చేయాలనే కోరికతో ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి సామాజిక మార్పుకు ఒక పూనుకొని పనిచేసిండ్రు. అటువంటి వాళ్ళ విషయంలో మనం అందరం కూడా కొంత జాగ్రత్తగా మనం వ్యవహరించవలసిన అవసరం కూడా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళతో చర్చలు ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే, వాళ్ళు కూడా మేము చర్చించుకుంటానికి సిద్ధము అని అంటున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే మాట్లాడి వాళ్ళతోని ఒక శాంతియుతమైన పద్ధతిలో ఒక మార్పును తీసుకురావడానికి పూనుకుంటే బాగుంటుందని చెప్పి మాకున్న అభిప్రాయం. దాన్ని కొంత సీరియస్గా ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆలోచించాలని కూడా కోరుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టింది. దేశంలో మావోయిస్టు పార్టీ అనేది లేకుండా చేస్తామని అమిత్ షా ప్రకటించారు. దీనిపై ఇప్పుడు విషయం ఏంటంటే, అట్లా ఆలోచనలన్నీ మాపొచ్చు అనుకుంటే పొరపాటు. ఆలోచనలు పోవంత తొందరగా. ఆ ఆలోచనలను ఉన్నప్పుడు వాటితో ఎట్లా వ్యవహరించాలని నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం సమాజానికి ఉంది, ప్రభుత్వానికి ఉంది. మేము కోరేది ఏంటంటే, సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము కోరేది ఏంటంటే, ఈ విషయమై కొంత శాంతియుతమైన పద్ధతుల్లో వాళ్ళు సమీక్షించుకోవటానికి అవకాశం ఇవ్వండి. ఒక మార్పును శాంతియుతంగా సాధించడానికి పూనుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆపరేషన్ కగార్తో కర్రగుట్టలలో ఇంకా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. చర్చలని మావోయిస్టులు అంటారు, కానీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలు ఎవరైనా వచ్చేది ఉంటే లొంగిపోమని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది 500 మంది పైగా మావోయిస్టులు తెలంగాణలో లొంగిపోయారు. ఇంకా కొంతమంది తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు సెంట్రల్ కమిటీలో ఉన్నారు. వారితో ఇటు వచ్చి లొంగిపోవడం కావచ్చు, ఎందుకంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా రావాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా సార్. దీనికి విశ్వాసాలను ఎవరు వదులుకోలేదు. నాకు అర్థమైన మేరకు వాళ్ళు భిన్నమైన పద్ధతుల్లో తమ ఆచరణను కొనసాగించాలనే ఆలోచనతో ఉన్నట్టుగానే వాళ్ళందరూ ప్రకటన చేశారు. దానికి అవకాశం ఇవ్వమని అడిగినాం. ఇప్పుడు ఎట్లాగైతే జరుగుతున్నదో ఆ జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని ఈ మార్పు సాధించడానికి శాంతియుతమైన పద్ధతుల్లో ప్రభుత్వం ఒక అవకాశం కల్పించాలి. వాళ్ళు అన్నీ కరెక్టే ఉన్నాయని మేమేమంటలేము. మేము అనేది ఏంటంటే, ఒక శాంతియుతమైన పద్ధతుల్లో వాళ్ళు కూడా సమీక్షించుకోవటానికి, అవసరమైన సవరణలు చేసుకోవటానికి ఒక అవకాశం ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. అట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే, ప్రాణ నష్టం అనేది ఉండదు. ఎవరం కూడా ప్రాణ నష్టం కోరుకోం. భారత చట్టాలు కూడా ఏం చెప్తాయంటే, లొంగ తీసుకోవటం అనే లక్ష్యమే ఉన్నప్పుడు చంపటం అనేది ప్రధానమైన లక్ష్యం కాకూడదు. లొంగ తీసుకోవటానికి ఎంత బల ప్రయోగం అవసరమో గంతే ఉపయోగించాలని చట్టం చెప్తుంది. అంతకు మించి ప్రాణాన్ని తీసే విధంగా ప్రాణాంతకంగా బల ప్రయోగం వాడితే అది నేరమే అవుతుందని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పుల్లో కూడా చెప్పింది. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా వ్యవహరించవలసిన అవసరం. అయితే మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏవైతే
మావోయిస్టులు కోరే విధంగా చర్చలకు వెసులుబాటు కల్పించాలి. వారికి బలవంతంగా ఇలా ఎన్కౌంటర్లు చేసి ప్రాణ నష్టం జరగకుండా ఖచ్చితంగా వారు ఏం కోరుకుంటున్నారో వారితో చర్చలు జరిపి దీనికి పరిష్కారం చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది అనే చెప్పేసి మేము నిన్న ఒక ప్రకటన విడుదల చేశాము. ఏదైతే మావోయిస్టు పార్టీలకు సంబంధించి వారంతా కూడా చర్చలు జరిపి సమస్య పరిష్కరించే విధంగా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నామని చెప్పి ప్రొఫెసర్ కోదండరాం చెప్తున్నారు. కెమెరామెన్ చైతన్యతో సురేష్, బిగ్ టీవీ.